దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నాసిక్ టీసీఎస్ మత మార్పిడి వేధింపుల కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. 42 రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నటువంటి ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగినులపైన మానసిక లైంగిక వేధింపులు బలవంతపు మత మార్పిడికి ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైపోయింది. ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు కాగా మరి ఇప్పుడు నిదా ఖాన్ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది. మరి విదేశీ లింకులు మరి డ్రగ్స్ వినియోగం వంటి షాకింగ్ కోణాల్లోనూ పోలీసులైతే లోతుగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. దేశాన్ని షేక్ చేసినటువంటి నాసిక్ టీసీఎస్ మత మార్పిడి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 42 రోజులుగా పరారీలో ఉన్నటువంటి ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టినటువంటి సీక్రెట్ ఆపరేషన్లో అర్ధరాత్రి తర్వాత ఆమెను అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగినిపైన మానసిక లైంగిక వేధింపులు జరిపారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధితురాలిని బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని చెప్పేసి అయితే పోలీసులు వెల్లడించారు. ఆమె వస్త్రాధారణ ఇక ప్రవర్తనపైన ఆంక్షలు విధించడం, మతపరమైనటువంటి ఒత్తిడులు తేవడంతో అయితే నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లయితే విచారణలో బయటపడింది. మరి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా నిదా ఖాన్ చేసినటువంటి ప్రయత్నాలకు భారీ షాక్ కూడా తగిలింది. మే 2న నాసిక్ సెషన్స్ కోర్టు ఆమె బెయిల్ యొక్క పిటిషన్ను తిరస్కరించింది. మరి కస్టడీలోకి తీసుకొని విచారించడం అత్యవసరమని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిదా ఖాన్ సోదరుడు డానిష్ షేక్ సహా మరో 7 నిందితులనైతే పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో ఇప్పుడు మరింత సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యవహారానికి విదేశీ లింకులు ఉన్నాయా, మలేషియా వంటి దేశాలతో అయితే సంబంధాలు ఏమైనా ఉన్నాయా, బాధితురాళ్లను లొంగదీసుకునేందుకు మత్తుమందులు వాడారా అనే కోణాల్లో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీసీఎస్ యాజమాన్యం నిదా ఖాన్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా అయితే నాసిక్కు తరలించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుండటంతో మరింత మంది నిందితుల యొక్క అరెస్టులు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి విదేశీ లింకులు, డ్రగ్స్ కోణం నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.